ఈ రోజు 29% మాత్రమే పచ్చదనం ఉన్నది మన ఆంధ్రప్రదేశ్ లో. దాన్ని ఖచ్చితంగా మనం 50% తీసుకెళ్లాలి. దానికోసం మనం వివిధ రకాల చెట్లని, పనికొచ్చే చెట్లని, ఈ రోజు చింత చెట్టు నాటామనుకోండి, అది పెరిగి ఫలాలను అందించింది, దాని వల్ల కొంతమంది బాగుపడతారు. అది మనం ఆలోచించట్లేదు. అలా కాకుండా ఆయన చెప్పారు కోనోకార్పస్లు, ఏడాకుల చెట్లు ఇవి వెయ్యొద్దు, ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి కూడా చాలా సమస్యలను ఎదురుతెస్తున్నాయి కాబట్టి వాటిని మిగిలిన దేశాలు కూడా బ్యాన్ చేస్తున్నాయి. కాబట్టి మనం వాటి ప్లేస్ లో ఈ నీడనిచ్చే చెట్లని, ఈ ఫలాలనిచ్చే చెట్లని ఖచ్చితంగా పాతాలని ఆయన పిలుపునిచ్చారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి నేను చెప్తున్నది ఏంటంటే, అందరం కూడా హరితాంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్తూ మనం ఖచ్చితంగా చెట్లని పాతి అవి కరెక్ట్ గా పెరిగి పెద్దవై మనకి నీడనిచ్చేటట్టు, మన ఆంధ్రప్రదేశ్ పచ్చగా తయారయ్యేటట్టు అందరూ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటారని, ముఖ్యంగా ఇక్కడ భావితరాలకు చెందిన పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తారని